బాగుంటుందని ఇటు వస్తాయి. బాగున్నానబ్బా. మంచిగా గూడు పెట్టుకొని ఉన్నాయి అక్కవి. ఇట్లా నడుస్తాను ఎండలో ముసుగులు వేసుకొని. సోని జరుగు. ఏ వలస కొంగలు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయిందో. ఇక్కడ మేము పోచమ్మకుంటకు వచ్చినాం, అక్కడ ఉన్నాయి కిచ్ 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 అని భలేగా ఉన్నాయి. దగ్గర తీద్దామంటే మొత్తం కింద అంతా గిట్లు ఉన్నది. సో బాగున్నాయి కొంగలు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజైతే మేము ఫంక్షన్కి వెళ్దామని రెడీ అయినాం. ఇంకా ఆటోలో వెళ్తున్నాం అనమాట. ఫుల్గా ఎండ ఉంది. అంటే ఒక 3 days బ్యాక్ అనమాట. మా మేనమామ వాళ్ళ కూతురు, మనమడి 21st అనమాట కూతురు అట్లా. సో వెళ్ళినాం మా అంతని తీసుకొని, మా పిన్ని కూతుర్ని. ఇంకా ఇక్కడేమో పోచమ్మ గుడి ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో కొంచెం అట్లా అని ఆ టెంపుల్ నుంచే పోయినాం అనమాట. ఊడల మర్రి చూడండి ఎట్లా ఉందో. సో అక్కడ పిన్ని కూతురు అనమాట, రెండో పిన్ని, పెద్ద పిన్ని అనమాట కూతురు. అన్నితో మీకు చాలా తెలుసు. ఇంకా ఫంక్షన్కి వచ్చినాం. ఇంకా సో ఒక ఫోటో కూడా తీసుకున్నాం ఆ టెంపుల్లో. అక్కడ నుంచే వెళ్ళాం అన్నమాట దగ్గరుంటే. ఇంకా ఈమె మా మేనమామ వల్ల కూతురు అనమాట, సునీత అని. ఆమెకు మనమడు వచ్చిందనమాట. పెద్ద కూతురికి కొడుకు వచ్చిండు మనమడు, చిన్న కూతురికి కూడా ఒక బాబు. సో ఇక తను భవ్య అనమాట. నిజానికైతే మా డాలి అబ్బాయి అయితే దీన్ని చేసుకునేది ఉండే అనమాట. అట్లా ఇష్టం, చాలా మంచిగా అత్తను బాగా పిలుస్తుంది అనమాట. ఇంకా వీళ్ళంతా రిలేటివ్స్. ఇంకా సంధ్య కూడా ఉంది చూడండి అక్కడ. ఇంకా ఇక్కడ చిన్న మరదలు అనిత, ఆ పక్కకేమో కళ, ఆ పిన్ని కూతురు అనమాట. అనిత వాళ్ళ కొంచెం లేట్గా వెళ్ళినాం. అప్పటికి బిడ్డల మీద కూర్చుని లేచింది అనమాట. దాని పెళ్ళికి కూడా వెళ్ళలేకపోము, అందుకోసమని వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా సోని కట్నం పెట్టేసింది. సో ఇంటికి వచ్చేసినాం, టీ పెట్టుకున్నాం. ఎండకు తిక్క తిక్క అయిందనమాట. మళ్ళీ మా సోని కాలేజ్కి వెళ్ళి వచ్చేసింది. సో బుట్టాలు పెట్టుకున్నా అని చెప్పేసి ఇట్లా అంటున్నాను. సో జలుబు చేసింది మమ్మీ అని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు తాగుతాను, వేడి నీళ్ళు పెట్టేసుకున్నది. ఇంకా అన్నం అయితే రైస్ పెట్టినాను పక్కకు. వాళ్ళు కాలేజ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. వడ్డపల్లి నుంచి పద్మాక్షికి వస్తున్నారు ఇక్కడ రాఘన్న దర్వాజ దగ్గర. అందుకోసం అంతా సర్దుతున్నారట. కొంచెం జలుబు చేసిందని చెప్పేసి అన్ని వేడి నీళ్ళు పెట్టేసుకుని, ఇక నేనేమో చేపల కూర వండుదామని చెప్పేసి చింతపండుని ఒక్క టమాటా నానబెట్టేసిన. ఇంకా చేప ముక్కలన్నీ అలా కలిపేసి పెట్టినాను అనమాట. సో వండేసుకున్నాం నెమ్మదిగా. 1 గంట సేపు అయిన తర్వాత వండామని చెప్పేసి అట్లా ఒక 1/2 hour ముందు ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా అటు చింతపండుని టమాటా పెట్టేసినాను. ఇంకా ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. నెమ్మదిగా చేయొచ్చులే అని చెప్పేసి ఇంకా అట్లా కలిపేసి పెట్టినాను. తర్వాత చేయొచ్చు అని చెప్పేసి అవి పక్కన పెట్టేసుకున్నాను. నా ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి. ఇవేమో మామిడికాయలు మళ్ళీ వచ్చినాయి అనమాట. మా సోని వాళ్ళ స్టూడెంట్స్ చేస్తారనమాట వాళ్ళు. ఇంకా మామిడికాయలు అందులో ఒక 4 పుల్లటి మామిడికాయలే మొత్తము, కాకపోతే 4 పండినాయి, 4 ఏమో కచ్చగా ఉన్నాయి అనమాట. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసరికి అట్లా మెత్తగా అయిపోయింది. ఇట్లా ముట్టుకుంటే రసాలేనంట, తినొచ్చు మేడం అన్నారట. కానీ అవి తిని చూస్తే పుల్లగా ఉంది. ఇంకా తినలేకపోయింది. ఇంకా ఒకటి తిన్నామన్నమాట, తిని చూస్తే బాగా పులుపు ఉన్నాయి. సో ఇంకా మిగతా 4 ఏమో మనము ఒకటి రెసిపీ చేద్దాం. సో ఇవేమో చక్కగా పండినాయి, కాకపోతే పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి 1/2 kgకి ఎక్కువ ఉంటాయేమో. సో మొత్తం అదంతా సొన ఉంది. కడుగుదామని చెప్పేసి అట్లా ఎడం చేతితో పట్టుకున్నాను అనమాట. మా చేతికంతా అంటుకుంటుంది. చక్కగా కడిగేసి అక్కడ పెట్టేసి ఇంకా ఆ 4 మాత్రం గీరి మనము రెసిపీ చేసేసుకున్నాం. ఇంకా అది మా సోనికి అప్పచెప్పిన, నేనేమో ఉల్లిపాయలు కట్ చేసేసుకొని కర్రీ వండేసుకుంటాను అనమాట. సో చేపల కూర ఎన్నోసార్లు పెట్టినాను కదా, అందుకే అదేం చూపించట్లేదు. ఇంకా మా సోనేమో వచ్చి కూర్చొని పీలతోనే పీల్ చేస్తుంది. అంత తొక్కంతా పీల్ చేసినాక దాంతో గీరేసుకొని చక్కగా తురుమును ఇంకో రెడీ అయిపోయింది. ఇంకా 4 మామిడికాయలకు అంత గుజ్జు వచ్చిందనమాట. సో అదంతా ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఫస్ట్ ఉడికించుకున్నాం. ఏంటంటే
మనం ఏమంటాము హల్వా చేసుకుంటాం కదా, గుమ్మడికాయ హల్వా, అలాగే మామిడికాయ హల్వా చేస్తున్నాను. కాకపోతే అందులో ఏమేమి వాడతానో చూడండి. మురబ్బా అంటామా, జెల్ అంటామా, మనము ఇంకేమంటాము రకరకాలు అనుకుంటాం కదా అట్లా. సో దానికి పుల్లటి మామిడికాయలు కదా చేసి చాలా బాగుంటాయి టేస్ట్ అని చెప్పేసి 1 కప్పుకి 1/2 కప్పు బెల్లముని, ఏ కప్తోనైతే మనము మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్తోని సగం బెల్లముని సగం షుగర్ తీసుకున్నాను అనమాట. ఇంకా అది బెల్లం వేసిన తర్వాత షుగర్ కూడా వేసేసిన అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తున్నాను అనమాట నేను. ఇంకా మొన్ననేమో కొంచెం తురుమును మునక్కాడ వేసేసి పచ్చడిలాగా పెట్టేసాను. బాగుంటుంది అనమాట. సో ఎన్నని అవుతాం పచ్చడి కానీ తినడానికి కరిస్తున్నారు కానీ పుల్లగా ఉంటుంది ఈ కాయలు, అందుకోసమని అట్లా చేస్తున్నా. కొంచెం తురుము తీసి పెట్టాను, మళ్ళీ కొంచెమేమో సో మొత్తము మామిడికాయలన్నీ అదంతా పల్పు అంతా తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా 2-3 రోజులు తాగిందనమాట. సో మామిడికాయలే ఇంకా అట్లా మనం అది వేసినాక గరిటెతోని చక్కగా కొంచెం ఒక ముక్క వచ్చింది కదా తీసేసిన అనమాట. సో ఇట్లా మనము గీరుతా ఉంటే కొంచెం పెద్ద వచ్చింది ఇంకా బెల్లమును. సో షుగర్ కరిగినాక కొంచెం కారం వేసుకోవాలి, మరి ఎక్కువ వద్దు. సో కొంచెం సాల్ట్, దాంతోనే బాగుంటుంది అనమాట. పుల్లటి మామిడికాయ కదా, కొంచెం కారం వేసుకోవాలి. కొత్త కారం వేసిన నేను ఇంకా. సో సాల్ట్ వేసిన అంతే, ఇంకేం అవసరం లేదు. చక్కగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఈ మురబ్బ అనేది. ఇంకా దగ్గరకు ఉడికించి గడ్డలాగా అవుతుంది అనుకో, సో మామూలుగా దానిలో ట్రేలో వేసేసి మనం పీసులాగా కూడా చేసేసుకోవచ్చు తినాలనుకుంటే. కాకపోతే నేను ఒక జెల్ లాగా చేసిన అనమాట. ఇంకా మా డాల్ వచ్చింది, ఏం చేస్తున్నావే అని చెప్పేసి తనే తీస్తుంది అనమాట. చేస్తున్నా చూడు, ఇంకా మురబ్బా నా ఏం పేరు పెడతావు అని చెప్పేస్తే చెప్తుంది అనమాట తను. కెచప్ మ్యాంగో కెచప్ అని చెప్తుంది అనమాట. సరే మ్యాంగో కెచప్ అనుకుంటావా, మ్యాంగో మురబ్బా అనుకుంటావా అని చెప్పేసి నేను అన్నాను. సో దగ్గర పడుతుంది, అట్లా దగ్గరికి అయ్యే వరకు, అంటే పచ్చి వాసన కంప్లీట్గా పోద్ది. ఫస్ట్ మనం పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేపుకున్నాక ఆ బెల్లముని షుగర్ వేసుకోవాలన్నమాట. ఇంకా అదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక సో చల్లారి పెడదాం, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సో మనకి 4 మామిడికాయలకు అంత అయిందనమాట. ఒక సీసాలోకి ఎత్తేసుకొని చపాతీలోకైనా పూరీలోకైనా సో బ్రెడ్ మీద అయినా పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పుల్ల మామిడికాయలు ఉంటే మాత్రం ఎప్పుడు మనము సో పచ్చడికి వాటికి వీటికి కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి. సో నేను ఈసారి అయితే మరుగులు కూడా పెట్టేసుకున్నాను మామిడికాయ. ఒక ఇంకా అదేంటి బాటిల్ కడిగేసి పెట్టుకున్నాను. సో బాయ్ అండి. ఇది ఇవాళ మనకి మ్యాంగో మురబ్బా చేసినాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జ్యోతి కంప్యూటర్స్ వరకు. థ్యాంక్ యూ అండి. సో ఇంకా దగ్గర పడింది, చల్లారినాక సో బాటిల్లో పెట్టుదామని చెప్పేసి చల్లారి పెట్టినాం. మనం కావాలనుకుంటే కొంచెము ఎల్లో కలర్ వేసుకుంటే ఇంకా కలర్ వస్తుంది అనమాట. కానీ నేను వేయలేదు, ఇదే కలర్ చాలా బాగుంది. సో ఇంకా సీసాలకు ఎత్తేస్తున్నాను. ఇంకా మా అటు ఇటు పక్కకుండా అయితే అలా చేస్తున్నాడు. అమ్మ కొంచెం మొత్తం ఎత్తకమ్మా అని చెప్పేసి వాడు అంటున్నాడు. ఆగ్రా బాటిల్ నిండి వేసినాక నీకేస్తా అని చెప్తే ఇంకా ఆపు అని చెప్పేసి వాడు చేయి మీద కొడుతున్నాడు అనమాట. ఇంకా చూడండి, ఇంకా తీసేసుకొని నేను తింటా అని చెప్పేసి వాడు నాకేసిండు. అది అక్కడ పెట్టేసింది. బాగుందమ్మా పుల్ల కారంగా సాల్ట్గా అని చెప్తున్నాడు. సో చూడండి ఎంత అయిందనమాట 4కి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు మనం బ్రెడ్ మీద వాటి మీద ఎక్కడికైనా వెళ్తే కూడా తీసుకెళ్ళచ్చు, చక్కగా ఉంటుంది. సో మామిడికాయలు వేస్ట్ చేయకుండా అట్లా చేసేయండి. ఇంకా మన చేపల కూర అయితే అయిపోయింది. సో చల్లన్నాక తినేద్దాం. థ్యాంక్ యూ. మీ జ్యోతి కంప్యూటర్స్. బాయ్ ఉంటానండి.